నమస్తే. పడుకున్న గాడిదతో లేపి తన్నించుకోవడం గురించి తెలుసు కదా. చిన్నజీయర్ స్వామి వ్యవహారం చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇప్పుడు సమతా విగ్రహం ఏర్పాటుతో వచ్చిన గర్వం తాలూకు పొగరు కావచ్చు, భారీ విగ్రహావిష్కరణ చేసి ప్రముఖులతో ప్రచారం చేయించుకున్న బల్బు కావచ్చు, పెద్ద పెద్దోళ్ళే తనకు సాష్టాంగ పడుతున్న టెంపర్ కావచ్చు, జియర్ స్వామికి సంబంధించిన మరొక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏషియాలోనే అతిపెద్ద జాతరకు వేదికైన సమ్మక్క సార్లమ్మ వనదేవతలపై నోరు పారేసుకున్నాడు చిన్నజీయర్ స్వామి. వాళ్ళేం దేవతల బ్రహ్మలోకం నుంచి దిగొచ్చారా అని చాలా ప్రేలాపనలు పేలాడు. ఒకసారి మొన్నే కదా స్వామి సమతా విగ్రహాన్ని ఏర్పాటు చేయించి అందరూ ఐకమత్యంగా ఉండాలని చాటింది. అప్పుడే నీ నోటి వెంట ఇటువంటి ఆనిముత్యాలేంది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కోట్లాది మంది మనోభావాలతో ముడిపడ్డ వ్యవహారాన్ని ఇంత తేలిగ్గా తీసిపారేయడమేంటి? అంటే నీ దందాకు బొక్క పడుతుందనా లేక మార్కెట్ కాలేదనా? అసలు నీ రామానుజ ప్రాజెక్ట్ చుట్టూ పరుచుకున్న వ్యాపార సామ్రాజ్యం సంగతి ఏంది? స్మార్ట్ సిటీ ప్రణాళికలు ఏమిటి? అయినా ప్రముఖుల జన్మదినాలకు, వస్త్రాలంకరణలకు, పూజలకు, పెళ్లిళ్లకు వెళ్ళి డబ్బులు దొబ్బే నీకు అది ఆధ్యాత్మిక మార్గమా? ఓ పీఠాధిపతిగా అదింకా కృతి పని. అసలు సమ్మక్క సార్లమ్మను కొలిస్తే నీకేం నొప్పి స్వామి? బలిసి కొట్టుకుంటున్నావా? జర తగ్గు. ఇలా నెటిజన్లు హెచ్చరిస్తున్నారు చిన్నజీయర్ స్వామిని. మనుషులను ఎలాగో సమానంగా చూసే సోయి లేదు, కనీసం దేవుళ్ళనైనా సమానంగా చూసే జ్ఞానం లేదా అని చురకలంటిస్తున్నారు నెటిజన్లు. అసలు చిన్నజీయరుడికి తెలంగాణ నేటివిటీ తెలుసా? వెలివేయబడ్డ కులాలు పూజించేదే గ్రామ దేవతల్ని, వన దేవతల్ని. పువ్వుల్ని, ప్రకృతిని ప్రేమించడం మాత్రమే తెలిసిన తెలంగాణ ప్రజల నెత్తి మీద నీ అత్తేసరు లోకజ్ఞానాన్ని రుద్దుదామనుకుంటే ఎలా? అయినా నువ్వు స్థాపించిన రామానుజుడు చెప్పిన నీతిని మర్చిపోయావా? ఆయన చాటి చెప్పిన విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని మర్చిపోయావా? అయినా నీలాంటోళ్లకు కావాల్సింది వ్యాపారం, భక్తి ముసుగులో వచ్చే ఆదాయం. గిట్టుబాటు అవ్వట్లేదా ఏంది స్వామి? అయినా మనుషులతో కాళ్ళు మొక్కించుకున్న నీ నీచ చరిత్ర ఏ లోక జ్ఞానానికి ఆధారం? సమ్మక్క సార్లమ్మ పైనుంచి ఊడిపడలేదు సరే, నువ్వేమైనా వైష్ణవ దేవుడి నోట్ల నుంచి ఊడిపడ్డవా? మైండ్ యువర్ టంగ్ జియర్జీ అని వార్నింగ్ ఇస్తున్నారు నెటిజన్లు. నిజానికి చిన్నజీయర్ నోటి నుంచి రాలిన ఈ ఆనిముత్యం ఇప్పటిది కాదు, పాతది. 2012 సంబంధించిన వీడియో. కావాలనే దాన్ని తవ్వి తీసి వైరల్ చేస్తున్నది చిన్నజీయర్ బృందం. అసలు ఈ దొంగ స్వామికి భక్తి గురించి ఏం తెలుసని? గ్రామ దేవతలు, అడవి దేవతలంటే అంత చిన్న చూపు ఎందుకు? దేవుడు అంటే ఓ విశ్వాసం, నమ్మకం. ఎవరికి తోచిన రూపాల్లో వాళ్ళు కొలుచుకుంటారు, పూజించుకుంటారు. పెద్దమ్మ, సుంకలమ్మ, ఉప్పలమ్మ, నూకాలమ్మ, మైసమ్మ అని ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు పేర్లు పెట్టుకొని పూజించుకుంటారు. మధ్యలో నీ కడుపుబ్బరం దేనికి స్వామి? పోనీ నువ్వు కట్టిన టెంపుల్ సిటీలో డమ్మీ గుళ్ళలో 108 విగ్రహాలు ప్రతిష్ఠించావుగా, ఆ దేవుళ్ళంతా బ్రహ్మ లోకం నుంచి దిగివచ్చారా? అసలేం చెప్పదలుచుకున్నావు నువ్వు? తిన్నది అరగట్లేదా? నోరెత్తితే ఆగమశాస్త్రం అని శాస్త్రాలు వలిస్తుంటావు కదా. ఇట్లా ముక్కోటి దేవతలను పూజించుకునే భక్త కోటిని ఆగమాగం చేస్తే ఎట్లా? జర సైసు జీరా, లేకుంటే నీ చేతిలోని దండంతోనే నిన్ను దండిస్తుంది తెలంగాణ సమాజం. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కాలేజీ టీవీ.